హాయ్ అందరికీ. ఈరోజైతే మన వీడియోలో పిల్లల్ని స్కూల్కి పంపించే పేరెంట్స్ ఈ విధంగా ఆలోచిస్తే వాళ్ళ లైఫ్ చాలా బెటర్గా మారుతుంది. అదేంటంటే చాలామంది పేరెంట్స్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక స్కూల్లో ఏమైనా జరిగినా స్కూల్లో విషయాలు ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు వినిపించుకోకుండా తర్వాత మాట్లాడదాం, తర్వాత చెప్తుందానిలే అని ఇసుక్కుంటూ ఉంటే పిల్లల మైండ్ సెట్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే వీళ్ళకి ఏమీ చెప్పకూడదు, వీళ్ళతో ఏం మాట్లాడకూడదు, ఎలాంటి విషయాలు చెప్పకూడదు అని ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా స్కూల్లో ఏం జరిగింది, స్కూల్లో టీచర్స్ ఎలా ఉంటున్నారు మీతోటి అని అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది పిల్లలు టీచర్స్ ఏమైనా తిట్టినా, ఏదైనా ఒక కొట్టాల్సిన సందర్భంలో కొట్టిన ఆ టీచర్ని ఈ టీచర్ వెరీ గయాల్ టీచర్, అలాగే ఈ టీచర్ వెరీ బ్యాడ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కాకుండా టీచర్ మిమ్మల్ని ఎందుకు తిడుతున్నారు అంటే మీ లైఫ్లో మీరు బెస్ట్గా మారాలి, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలని ఒక కేరింగ్తోనే అన్ని విషయాలు చెప్తారు. రాకపోతే మిమ్మల్ని ఆ విధంగా దండిస్తూ ఉంటారు అని చెప్పగలగాలి, వాళ్ళకి నేర్పించగలగాలి, వాళ్ళు తెలుసుకునేలాగా చేయాలి. అదేవిధంగా స్కూల్లో ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నారు అనేది అడిగి తెలుసుకోవాలి, వాళ్ళు వీళ్ళతో ఎలా ఉంటున్నారు అనేది కూడా అడిగి తెలుసుకోవాలి. అదేవిధంగా చాలామంది పిల్లలైతే కొంచెం ఏజ్ పెరిగాక ఖచ్చితంగా చాలామంది వాళ్ళ పేరెంట్స్ కంటే కూడా ఫ్రెండ్స్కే ఎక్కువగా అన్ని విషయాలు చెప్తూ ఉంటారు, అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళే అన్ని విషయాల్లో హెల్పింగ్ కానీ ఈ విషయాన్ని అన్ని విషయాలు ఇక వాళ్ళతోనే అన్నట్టుగా చాలా మారిపోతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళతో మీరు ఇలా డైలీ ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తూ ప్రతిదీ అర్థమయ్యేలా చెప్తూ వాళ్ళకి అన్ని సొల్యూషన్కి అన్ని విషయాలకి ఇంకా ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటే ది బెస్ట్ ఫ్రెండ్గా మిమ్మల్ని ఫీల్ అవుతారు. బెస్ట్ ఫ్రెండ్ మై మామ్, బెస్ట్ ఫ్రెండ్ మై డాడీ అనే ఒక ఫీల్లోనే ఉంటారు. అన్ని విషయాలు అందరికంటే ఫస్ట్ మీకే చెప్పాలి, మీరే అన్ని విషయాల్లో వాళ్ళని కేరింగ్ చూసుకోవాలి అనే ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా చాలామంది పేరెంట్స్ అలా ఉండరు. ఇలా కనుక ఫాలో అవుతే బెటర్గా వాళ్ళ లైఫ్ అయితే మారిపోతుంది. ఇలా ఎవరైనా చేస్తున్నారా, ఇలా ఎవరైనా వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారా అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.